అస్సలామలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయాక నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి తొందరగా. బయటకు వెళ్ళేది ఉంది, అందుకనే నేనైతే తొందరగా పని అంతా చేసుకున్నాను. లంచ్ కోసం అయితే నేను చికెన్ ఫ్రై చేశానండి. ఇంతకుముందు పెట్టాను నేను ఈ వీడియో చికెన్ ఫ్రైది. అదే రోజే నేను చేసినది చికెన్ ఫ్రై, ఇంకా పప్పు, ఇంకా అన్నం అయితే చేసేసాను. ఇక్కడైతే నేను సాయంత్రం వరకు ఒక 3 లాంగ్ ఫ్రాక్స్ కుట్టివ్వాలండి. ఇంకా వేరే వాళ్ళు అయితే ఊరికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా కుట్టివ్వాలి. ఈ మధ్య అంతా నేను ఎక్కువ ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది ఊరికి వెళ్ళే వాళ్ళవే కుడుతున్నాను అర్జెంట్. అందుకనే వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేకున్నాను నేను డైలీ అయితే. ఇక్కడైతే నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అంటే మగ్గం వర్క్ వేపించేకి బ్లౌజ్కి వెళ్తున్నానండి. ఇక్కడైతే వచ్చేసి ఇంకా డిజైన్ అంతా చూసి ఇంకా బ్లౌజ్ ఏమో ఇచ్చేసాం మేము. 1 వీక్ అయితే ఇస్తామన్నారు వాళ్ళు. అలాగే వీడియోస్ కూడా తీసుకుంటున్నాను నేను. ఇక్కడైతే వాళ్ళు వర్క్ వేస్తున్నారు, స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా పికాక్ డిజైన్ మొత్తం అయితే చాలా బాగుందండి. ఇంకా నాకైతే చాలామంది అడుగుతూ ఉంటారు, వర్క్ బ్లౌజులు అయితే ఎక్కడ వేస్తారు, మగ్గం వర్క్ ఎక్కడ వేస్తారు అనేది. వలిసాబ్ రోడ్లో వేస్తారు అని చెప్పినాను నేను. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను. అది కూడా మా అత్తయ్య కోసం వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే వాళ్ళు డిజైన్స్ చూపిస్తారండి. ఇంకా మాకు అది నచ్చితే డిజైన్ అది వేపించుకోవచ్చు మేము. ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చేసాం మేము. అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు బ్లౌజ్కి మనకు కావాలంటే. లేదు మేము బయట కుట్టించుకుంటామంటే కూడా వాళ్ళైతే వర్క్ వేసి ఇచ్చేస్తారు అంతే. ఇక్కడైతే వీళ్ళు కంప్యూటర్ వర్క్ కూడా వేస్తున్నారండి. ఇంకా ఇక్కడ కూడా వర్క్ వేస్తున్నారు చూడండి. మగ్గం వర్క్ అయితే ఎంత బాగా నీట్గా వేస్తున్నారు డిజైన్ అంతా. ఇంకా ఇక్కడైతే ఇంకా కంప్యూటర్ వర్క్ అండి. ఇంకా స్టార్టింగ్ బ్లౌజ్కి అయితే కంప్యూటర్ వర్క్కి 500 నుంచి ఉందంట. ఇంకా మగ్గం వర్క్ అయితే మేము డిజైన్ యాది చెప్తే దానికి చూసి వాళ్ళు రేట్ అయితే చెప్తారండి. వలిసాబ్ రోడ్లో అంటే వలిసాబ్ రోడ్లో చైనా బజార్ ఉందండి. చైనా బజార్కి ఎదురుగానే ఇది బోటిక్ అయితే ఉంది. ఎస్ఎల్వి బోటిక్ అని ఉందండి. ఇంకా మీకు ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్గా అడ్రస్తో సహా చెప్తున్నాను. చాలామంది నాకు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మేమైతే ఈ డిజైన్కి ఆర్డర్ ఇచ్చామండి. నెక్స్ట్ అయితే నేను ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక నాకు స్టిచ్చింగ్ కోసం అయితే కొన్ని మెటీరియల్స్ అన్నీ కావాలండి. అవి తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి రాగానే నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటా ఉండిపోయానండి. ఇంకా సాయంత్రం అయితే నేను ఇవన్నీ కుట్టేశాను. ఈ ఫ్రాక్స్కి అయితే నేను ఉక్సులు వేస్తున్నాను. ఇంకా ఇవన్నీ అయితే నీట్గా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వేరే డ్రెస్సులు తీసుకున్నానండి. కటింగ్ చేసుకుందాం డ్రెస్సెస్కి అన్నీ అనేసి. ఈ డ్రెస్సెస్కి అయితే ఇంకా ప్లాజో ప్యాంట్ కుర్టీ వచ్చేసింది. ఇంకా టాప్లు అయితే నేను కుట్టాలి ఇవన్నీ. ఈ టాప్లు అయితే ఇప్పుడు నేను కటింగ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే తొందరగా పని అంతా చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇంకా మా మిన్ను అండి హెల్త్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు త్రో ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది. వాయిస్ కూడా కొంచెం వస్తుంది, తక్కువ వస్తుంది, ఎక్కువ రాలేదు. కానీ నేనైతే నిద్రపోయాను, వచ్చి నన్ను పిలుస్తూ ఉందండి వాటర్ కోసం. నేను నైట్ అయితే వాటర్ పెట్టలేదు, మర్చిపోయాను. ఇక్కడైతే ఇంకా వాష్రూమ్ డోర్ అయితే వేసేసాము. ఇంకా వచ్చి ఇంకా నీళ్ళ కోసం అయితే నన్ను పిలుస్తూ ఉంది. ఇంకా నీళ్ళు పెట్టగానే ఎన్ని నీళ్ళు తాగిందో అండి. ఇంకా మార్నింగే అయితే మాకి ఆవకాయ కోసం మామిడికాయలు వచ్చేసాయి ఇంటికి. ఇంకా ఇవి పల్లి నుంచి తెచ్చారండి. ఇంకా వేరే వాళ్ళకి చెప్పింటే మేము ఇంకా వీళ్ళు చెట్టు నుంచి బాగా తుంచుకొని వచ్చారు. ఇవి ఆవకాయ అయితే పెట్టాలి నేను. ఇంకా 2 డేస్ తర్వాత అయితే పెడదామనేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఎత్తి పెట్టేశానండి. స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఆ పని ఈ పని అంటే చేయలేను ఒకేసారి. ఇంకా అవి ఆ స్టిచ్చింగ్ వర్క్ అనేది కొంచెం తగ్గితే ఇది నిదానంగా మంచిగా ఆవకాయ వేసుకుందాం అనేసి ఎత్తి పెట్టేశాను.